పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేతులు తడిపితే కానీ వైద్యం అందే పరిస్థితి లేదు. ఆసుపత్రిలో గర్భిణీలను చేర్చుకోవాలంటే ముందే డబ్బులు కట్టాల్సిన దుస్థితి ఉంది. ఆపరేషన్లు కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యంగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గర్భిణీలను వారు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రోగులకు అందించాల్సిన భోజనం సరిగా లేకపోవడంతో సిబ్బందిపై వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారని అంటున్నారు పలువురు బాధితులు. డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేసిన తర్వాతే వైద్యం చేస్తున్నట్లు చెబుతున్నారు. వార్డు బాయ్ నుంచి మొదలుకొని వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల నుంచి బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారంటున్నారు. పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ గర్భిణీకి వారం రోజుల క్రితం సిజేరియన్ చేశారు. అయినా కుట్లు సరిగా వేయకపోవడంతో చీము పట్టి ఆమె ఇబ్బంది పడుతోంది. డబ్బులు లేవనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే డబ్బులు వసూలు చేయటమేంటని రోగులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో రోగులకు మాడిపోయిన ఆహారం పెడుతున్నారని, ఆ ఫుడ్ తినగలేక బయట నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సొంత జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. ఇదే విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ని మీడియా సంప్రదించింది. అన్ని అవకతవకలపై కమిటీ వేసి డబ్బులు తీసుకున్న వారిని సస్పెండ్ చేస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో చూస్తే నిజంగా అధ్వానంగా ఉంది. ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే వాళ్ళు ఆర్థిక స్తోమత లేని పేద ప్రజలు వస్తారు. వాళ్ళను హక్కున చేర్చుకొని వైద్యం అందించాల్సిన విషయం పోయి వాళ్ళ పాపం చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నానా ఇబ్బందులు పెడుతున్నారు. 16 రోజుల నుంచి ఒక్కొక్కరు ఆపరేషన్ అయ్యి బిడ్డను కానీ 16 రోజుల నుంచి ఈ హాస్పిటల్లో ఉంటూ ఎన్నో అవస్థలు పడుతుంది. అడ్మిషన్కి వస్తే 5,000, ఆపరేషన్ చేస్తే 5,000. ఇక్కడనే ఉంది ఒక తల్లి నాకు చెప్తున్నది, ఇప్పుడు విలేకరుల ముంగట కూడా మీ ముంగట కూడా చెప్పింది. అడ్మిట్ అయితానికి వస్తే 5,000, ఆపరేషన్ అయితే 5,000, కిందికి దిగి రూమ్లోకి వెళ్ళాలంటే ఆడొక 2-3 వేల రూపాయలు, ఇట్లా దగ్గర 15,000 రూపాయలు ఒక్కొక్కరికి ఖర్చు అవుతున్నదని చెప్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో డబ్బులు లేని వాళ్ళు వస్తున్నారు, డబ్బులు ఖర్చు కావు, మాకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వ వైద్యం అందుతుంది అన్న ఉద్దేశం మీద ఇక్కడ పేద ప్రజలు వస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎంతైతే అమౌంట్ తీసుకుంటున్నారో అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని పోతున్నారు. మరి సరైన వైద్యం లేదు. మాడిపోయిన అన్నం, పాచిపోయిన అన్నం, ఆ ఎగ్గు కూడా వాసన వస్తుందని చెప్తే తింటే తినండి లేకపోతే లేదని చెప్పేసి పెట్టేసిపోతున్నారంట. ఇది మంచి పద్ధతి కాదు. నేను కలెక్టర్ గారికి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను. వీళ్ళని అందరినీ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తానని తెలియజేస్తాను. నాకు మగవాళ్ళు లేడు, ముగ్గురు ఆడపిల్లలే. నేను ఆపరేషన్ ఇక్కడ డెలివరీ కానీ మా పిల్లకి తెస్తే నాకు ఏం లేదని నేను ఇక్కడికి వచ్చిన సారు వస్తే కడుపు సాఫ్ చేయాలని 300 తీసుకున్నారు. మళ్ళీ పైకి తెస్తే అన్నారు. మళ్ళీ ఆపరేషన్ కాడ వస్తే పాపకి ఇస్తేప్పుడు 500 తీసుకున్నారు. మళ్ళీ పైసలు అక్కడ థియేటర్లో ఉన్న వాళ్ళు తీసుకున్నారు సారు. తీసుకొని మళ్ళీ అమ్మాయికి ఆపరేషన్ అయినాక అమ్మాయికి తెచ్చినప్పుడు కూడా 600 తీసుకున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ తెచ్చిన వాళ్ళు తీసుకుంటారు, హీలింగ్కి వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. అన్నీ ఇది చేసుకుని నేను 7,000 పెట్టుకొస్తే 7,000 ₹1 కూడా మాకు కొంచెం ఇదే కాదు సార్. అన్నీ వాళ్ళకి ఇచ్చే దాంట్లోనే అయిపోయినాయి మాకు. నేను గరీబ్ ఉన్నా, నేను చేసిన వాళ్ళు కూడా పైసలే తీసుకుంటారు. మళ్ళీ ఆపరేషన్ చేయడానికి పోతే కూడా అన్నీ బయట నుంచే తెప్పించింది సార్. ఇక్కడికి వెళ్ళి ఒకటి ఇది ఏం పెట్టింది అంత గ్లూకోజ్ ఇక్కడ మన పిల్లకి. అన్ని పైసలు మేము పెట్టుకుని తెచ్చిందే. ఏ ఊరు నుంచి వచ్చాం మేము ఫస్ట్ ఇక్కడే ఉంటుండే పండుగ. ఇప్పుడు కొల్లూరులో ఉన్నాను నేను. అక్కడికి పోయినా వాటి నుంచి వచ్చినాం. ఎక్కడికి పోయినా పైసలు అడుగుతున్నాం. ఎక్కడైనా ఏం చేసినా పైసలు కావాలి. పైసలు ఇవ్వకపోతే చెయ్యరు. శ్రీనివాస్ రెడ్డి సూపరింటెండెంట్ అండి, గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు. యాక్చువల్లీ నాకు పొద్దున్నే కంప్లైంట్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఫుడ్ కొంచెం స్మెల్ వస్తుందని, కోడిగుడ్లు స్మెల్ వస్తున్నాయని కంప్లైంట్ వచ్చింది. బాలింతలకు ఫుడ్ సరిగ్గా ఇవ్వట్లేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది, పేషెంట్లు అందరూ పైన కంప్లైంట్ చేస్తున్నారు. ప్లస్ కాన్పు డెలివరీ దగ్గర కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారని మాకు కంప్లైంట్ రావడం జరిగింది. మాకు పలు విధాలుగా ప్రెస్ వాళ్ళు కానీ మన పేషెంట్ల వాళ్ళ
వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని పేషెంట్ వాళ్ళు చెప్పిన కంప్లైంట్లో దృష్ట్యా నా దగ్గరికి మీడియా మిత్రులు వచ్చి అడగడం జరిగింది. దాని మీద నేను కంపల్సరీ యాక్షన్ తీసుకుంటానండి. నేను యాక్చువల్లీ అది ఇంతవరకు ఎన్నిళ్లలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి మన పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్ రాలేదు, కానీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే లేని వాళ్ళు